ఈ బీజేపీ పార్టీ 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. దయచేసి మా ఆడబిడ్డలకు మా యువకులకు చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న మేధావులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. భావోద్వేగాలు పెంచడం తప్ప, ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో? ఏ వర్గానికన్నా, ఏ పేదలకన్నా పెట్రోల్ ధర అయింది, డీజిల్ ధర అయింది. ఇలా ఏం జరుగుతూ ఉంది దేశంలో? మా పార్టీలో జైలు పోతావా లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ. ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి? దయచేసి ఆలోచన చెయ్యాలి. గుడ్డిగా అలవోకగా ఓటేయద్దు. గుడ్డిగా ఓటేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. బీజేపీ చరిత్ర మీరు చూడలేదా? ఒక్క మాట దయచేసి బాగా ఆలోచన చేయాలి. నేను మీ అందరిని చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఈ బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. నేను 100 ఉత్తరాలు రాసిన ఒక్క కాలేజీ కూడా మనకి ఇయ్యలే. ఒక్క కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలి. మన దగ్గర మనం 10 నుంచి 33 జిల్లాలు చేసుకున్నాం. అంటే 23 కొత్త నవోదయ పాఠశాలలు రావాలి. అవి వస్తే బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, దళితులకు అందరికీ కూడా దానిలో అవకాశాలు దొరుకుతాయి. 150 ఉత్తరాలు రాసిన నేను, 50 సార్లు స్వయంగా అడిగిన మోడీని. కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే. చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దేనికోసం ఓటేయాలి? మీ అందరు టీవీలలో చూసినారు. నేను అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా, సంవత్సరానికి 5,000 కోట్లు గుంజుకుంటా, నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు. నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే, నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన. నేను మీటర్లు పెట్టలే. మీరు వినాలి మంచిగా. ఆనాడు సంవత్సరానికి 5,000 కోట్లు కోసిండు మోడీ. 30,000 కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి. కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని, వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి, కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళ మీద భారం పడద్దని నేను ఆనాడు మీటర్లు పెట్టలే. ఇలా ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది? మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసిర్రు, మాకే గుద్దినరు, పెట్టుర్రాయిగా మీటర్లు అంటారు. మీటర్లు రావన్నా? వినబడతలేదు. మీటర్లు రావన్నా? మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలి. ఫామ్ హౌస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు ఒక ఓటు వేసినా మనకు తెలంగాణకు కానీ దేశానికి కానీ మనకు కానీ వచ్చే లాభం లేదు. కాబట్టి దేశానికి ఉపయోగపడాలంటే, దేశ భవిష్యత్తు బాగుండాలంటే, మన ఓటు పూర్తిగా సద్వినియోగం కావాలంటే మరి ఒక సమర్థవంతమైన నాయకుడు, నీతి నిజాయితీతో కూడినటువంటి నాయకుడు, దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇస్తున్న నాయకుడు, ఉగ్రవాదం లేకుండా, మరి పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు లేకుండా, దేశంలో అన్ని రంగాలలో జాతీయ రహదారులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ అన్ని రకాలుగా మౌలిక వసతులు కల్పిస్తున్నటువంటి నాయకుడు, విద్యా వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్న నాయకుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఆయనను అందరిని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలను కోరుతా ఉన్నాను. కిషన్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ వచ్చేది లేదు, చచ్చేది లేదని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆ పార్టీలు హర్ట్ కావా మీరు అంత ఘాటుగా విమర్శిస్తే? అది మా తెలంగాణ భాష. అది అందులో కాంగ్రెస్ పార్టీ గత 2 ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ చూసాము. ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు 40 స్థానాలకు పరిమితమైంది. అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చిన్న చిన్న రాష్ట్రాలైనటువంటి 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఈ విషయం చెప్తా ఉన్నాను. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు ఉన్నాయి. 4 సీట్లు మేమే గెలుస్తాం. కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి. 28 సీట్లలో 25 సీట్లు బీజేపీ గెలవబోతూ ఉంది. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా మెజార్టీ సీట్లు గెలుస్తాం. ఇక కాంగ్రెస్కి ఎక్కడుందని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు, అధికారంలో పరిస్థితి లేదు. వాళ్ళు ధైర్యంగా మేము అధికారంలోకి వస్తాము, మా ప్రధానమంత్రి అభ్యర్థి వీరు అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయో ఎవరికి వారే యమునా తీరేగా ఈరోజు
మరి కాంగ్రెస్ పార్టీ కూటమి పరిస్థితి ఉన్నది. కాబట్టి పెద్దగా దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆశ పెట్టుకోలేదు. కనుచూపు మేరలో కూడా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ దేశానికి సేవ చేస్తుంది, అధికారంలోకి వస్తున్నటువంటి ఆలోచన ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా లేదు.